రైతు సోదరులకు నమస్తే అండి. మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. మనం వేరుశెనగ మొదటి దఫాగా వేసినప్పుడు అది మొక్క మొలిచిన తర్వాత అయితే మనకి తెల్లగా జల్లెల్లాగా పురుగు అయితే స్టార్ట్ అవుతుంది జరుగుతుందండి. ఎందుకంటే ఈ వాతావరణం చల్లబడిన సందర్భంలో కానివ్వండి, ఈ టైంలో ఏంటంటే మనకి పురుగు బాగా అంటే మన భూమిలో ఫర్టిలైజర్ వేస్తాం కాబట్టి ఈ మెత్తదనానికి రావడం జరుగుతుందండి. సో దాన్ని నివారించుకోవాలంటే మొదటి దశలో మనం ఈ పురుగు మందుని వాడుకోవాలండి. సో ఆ పురుగు కనిపించినట్లయితే కింగ్ డాక్స్ అండి ఎకరానికి 100 ml చొప్పున కనుక మనం ఇది పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. లేదా ఎకరానికి 100 ml రేమాన్ అయినా పిచికారీ చేసుకోవచ్చు అండి. అంటే పురుగు ఉధృతి బాగా ఉన్నట్లయితే 100 ml రేమాను, ఈ రెండిట్లో ఏదైనా ఒక పురుగు మందండి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ తెగుళ్ళు అవి రాకోకుండా ఉండటానికి ఎకరానికి 250 గ్రాముల చొప్పున ఈ సాఫ్ కూడా కలిపి దాంతో పిచికారీ చేసుకోండి. అలాగే మొక్క న్యూట్రియంట్స్ అండి, అంటే మనకి సూక్ష్మ పోషకాల లోపం రాకుండా ఉండటానికండి గెయినప్ అండి. ఈ గెయినప్ కనుక వాడుకున్నట్లయితే ఎకరానికి 1/2 లీటర్ చొప్పున మీకు ఈ జింకు లోపం నుంచి కంట్రోల్ అవుతుంది.